వైసీపీలో చర్చ ఏంటి? రేపు అసెంబ్లీకి ఈ సెషన్కి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేకపోతే ఇంత ముందులాగా సంతకాలు పెట్టే అవకాశం ఉంటుందా? ఏది ఎల్పీలో కూర్చుని రిజిస్టర్ తెప్పించుకుని సంతకాలు పెట్టే ఛాన్స్ ఉంటుందా? వైసీపీకి సంబంధించి రేపు సాయంత్రం 3 గంటలకి వాళ్ళ వైసీపీ ఎల్పీ అండ్ ఎమ్మెల్సీల మీటింగ్ 2 కూడా పెట్టారు. లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఈ 11 మంది ఎమ్మెల్యేలతో పాటు జగన్ తో కలిపి దాంట్లో కౌన్సిల్లో ఉండే మిగతా ఎమ్మెల్సీలు కూడా రావాలి అని చెప్పి ఈరోజు సర్క్యులర్ పంపించారు. అయితే ఏమిటంటే అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి ప్రతిరోజు కూడా ఇక్కడ 3 గంటలకు కానీ లేకపోతే అసెంబ్లీ అయిపోయిన టైం చూసుకొని 3 నుంచి 5 గంటల లోపు ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ ఇవ్వడం, వీళ్ళు ఎజెండా ఫిక్స్ చేయాలి అనేది జగన్ నిర్ణయంగా ఉంది. బట్ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలని మాత్రం నిర్ణయించుకోలేదు. పైగా నేను అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తి లేదు, నాకు ఎట్టి అసెంబ్లీకి వచ్చి మీరు సమస్యల మీద మాట్లాడండి, దమ్ముంటే మీకు రండి అని అంటే, మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి సజ్జలు తయారయ్యారు. అంటే ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు ఎమ్మెల్యేలు. బట్ ఎమ్మెల్సీలు పోయిన గతంలో మాదిరిగానే వాళ్ళు కౌన్సిల్ సమావేశాలకు హాజరవ్వనున్నారు. ఇంతవరకు అయితే మాత్రం వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ప్రతిరోజు అసెంబ్లీకి సంబంధించి రేపు ఏం డిస్కస్ చేస్తారో ఎజెండా తెలుసుకొని దాని మీద ముందు రోజే రియాక్ట్ అయ్యి తమ అభ్యంతరాలు తెలియజేయాలని, అదేవిధంగా ఆ రోజు జరిగిన చర్చకు సంబంధించి కూడా సమాధానం చెప్పాలి అనేది కూడా వాళ్ళ నిర్ణయంగా ఉంది. అంటే వీళ్ళు పార్టీ ఆఫీస్ లోనో లేకపోతే చెట్టు కింద కూర్చుని కొన్ని క్వశ్చన్లు వేస్తే వాటికి హౌస్ లో గవర్నమెంట్ సమాధానం చెప్పాలి అనేది మేము ఎజెండా ఫిక్స్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. బాగానే ఉంది. దానికంటే ఇంకా స్పీకర్ గారు వీళ్ళు బయట ఎక్కడుంటే అక్కడికి జూమ్ లింకులు పంపిస్తే అందులో కూర్చొని కూడా మాట్లాడతారేమో. వాళ్ళ నిర్ణయం అయితే మాత్రం అలా ఉంది. బట్ వాళ్ళు జగన్ లెజిస్లేటివ్ పార్టీ పరంగా మాత్రం వాళ్ళు అసెంబ్లీకి వచ్చే అవకాశమే లేదు అనేది స్పష్టంగా చెప్తాం అన్నమాట. దిస్ ఇస్ చాలా టూ మచ్గా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. చాలా టూ మచ్గా ఉంది. మేము రాము ముందు రోజు ఎజెండా కాపీ తీసుకుని మేము క్వశ్చన్లు ఇది చేస్తాం అంటే మరి ఏంటో. అందుకే అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారో ఒకసారి అది విందాం బాబుజీ గారు.